ఆంటీ 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 ఏమైంది ఆంటీ? అయ్యో ఏమైంది ఆంటీ? నీళ్ళు తీసుకురండి. ఏమైంది ఆంటీ మీకు? ఇదిగోండి నీళ్ళు తాగండి ఆంటీ, వాటర్ తాగండి. లేవండి ఆంటీ, లేవండి. జాగ్రత్త జాగ్రత్త. పర్వాలేదు బాబు. ఎవరంటే మిమ్మల్ని పనులన్నీ చేయమని చెప్పింది? లేదు, నేనే చేశాను. చెప్పండి, ఎవరు నీ పనులు చేయమని చెప్పింది? మీరుగా వస్తే పనిష్మెంట్ తక్కువ, నేను కనిపెట్టాననుకోండి పనిష్మెంట్ వేరేలా ఉంటుంది. చెప్పండి. నేనే సార్. ఈవిడి ఆఫీస్లో ఎవరు? సూపర్వైజర్ సార్. సూపర్వైజర్ చేయాల్సిన పని ఇది. మీరు చేసిందంతా చూస్తుంటే ఏదో మీ పర్సనల్ గ్రడ్జ్ మీద పని చేయించినట్టుంది. చచా, అదేం లేదు సార్. ఈ పని చేసేవాళ్ళు ఇవాళ లీవ్, అందుకే సార్. అయితే ఈవిడికి పని చెప్తారా మీరు? మీకు ఆ అధికారం ఎవరిచ్చారు? బాబు, నేనే కావాలని చేశాను. ఆవిడ మీ పేరేంటి? సుమతి. సుమతి, ఇవాల్టి నుంచి మీరు వేరే కంపెనీలో పని వెతుక్కోండి. మీకు ఇక్కడ పని లేదు. సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్, తెలియకుండా చేశాను సార్. గెట్ లాస్ట్. పొరపాటును చేస్తేనే క్షమిస్తారు. ఇది మీరు కావాలని చేశారు. సార్ బయలుదేరండి, బయలుదేరండి అని చెప్పాను. మీరంతా మీ పనులు చూసుకోండి, వెళ్ళండి. ఏంటి బాబు, నా గురించి ఒక అమ్మాయిని ఉద్యోగం నుంచి తీసేస్తారా? ఇదిగో చూడండి, ఇదంతా నేను మీ మీద ప్రేమతో చేయట్లేదు. ఇది నా కంపెనీ. మీరిందులో సూపర్వైజర్గా మాత్రమే పనిచేస్తున్నారు. ఒక సూపర్వైజర్కి ఏ పనులు చెప్పాలని కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్ ఆవిడ బ్రేక్ చేశారు కాబట్టి ఆ పనిష్మెంట్ ఆవిడ అనుభవించాలి. దానికి మించి ఈ చిన్న ఇన్సిడెంట్ పట్టుకొని నా దగ్గర చనువు తీసుకోకండి. మీకు ఈ ఆఫీస్లో ఏం పనుందో అది మాత్రమే చేసుకోండి. అయ్యయ్యో, మనమెక్కడో బాలు వేస్తే అది వేరే ఎక్కడో పడిందే. ఏంట్రా దొరా, నువ్వు వేసే ప్లాన్లన్నీ నాశనం అయిపోయాయి. చూద్దాం. ఆ పెద్ద మనిషి మాట విని నేను చేసిన పనికి నా ఉద్యోగమే పోయింది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి ఉద్యోగం వెతుక్కోను? ఈజీగా నన్ను ఇరికించేసి తను ఎస్కేప్ అయిపోయారు. ఛా! అక్క, బంగారి, చూసావా బంగారి, రవిబాబు నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు. నువ్వు కొంచెం ఆయనకు చెప్పు బంగారి. అక్క, మీరేం తప్పు చేశారు? నేనేం చేయలేదు బంగారి. మీరేం చేయకుండా రవి సార్ ఎవరిని వెళ్ళమని చెప్పరే? అదేంటంటే ఆ అట్టపెట్టెలన్నీ అడ్డంగా ఉన్నాయి. జయరాణితో చెప్పి ఎత్తమని చెప్పాను. రవిబాబు అంత కోపడ్డాడు. నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు బంగారి. ఈ ఆఫీసులో అందరికీ ఎవరి పనులు వాళ్ళకి అప్పగించాం కదక్కా. ఈ పని ఈ మనిషి చేయాలని ఒక లెక్కుంది కదా? అవును. అది మీకు తెలుసు కదా? తెలుసు బంగారి. తెలిసి మీరెందుకు అక్క ఈ పని చేశారు? అదేంటంటే ఏ అవసరం లేకుండా అలా చేయాల్సిన పనే లేదే. మీరు ఎవరు చెప్తే అలా చేశారు? ఇప్పుడు మీరు నిజం చెప్పారు అంటే నేను మాట్లాడి మళ్ళీ మిమ్మల్ని ఈ కంపెనీలో పెట్టిస్తాను. అబద్ధం చెప్పాలని అనుకుంటే డోర్ మీ వెనకే ఉందక్కా. అయ్యో బంగారి, నేను చెప్తాను బంగారి. కానీ నేను చెప్పానని ఆయనకు చెప్పకు, మళ్ళీ సమస్య పెద్దదవుతుంది కదా. ఎవరు? దొరసారే.
దొరసారి ఆవిడకి పని చెప్పమన్నారు. నేను కుదరదని చెప్పాను. కానీ ఆయన ఈ కంపెనీలో నేను పెద్దనా, ఆ జయరాణి పెద్దనా అని నన్ను భయపెట్టారు. జయరాణి ఎవరో, ఆయన మీ కుటుంబంలో ఒకరు. ఆయన చెప్పింది వినకపోతే ఉద్యోగం నుండి తీసేస్తారన్నారు. అందుకే జయరానికి పని చెప్పాను. కానీ ఇప్పుడు అదే నాకు ప్రాబ్లం అయ్యింది. సరే అక్క, మీరెక్కడికి వెళ్ళనక్కర్లేదు. మీరు వెళ్ళి పని చూసుకోండి. నేను రవి సార్తో మాట్లాడతాను. చాలా థ్యాంక్స్ బంగారి. సరే వెళ్ళండి. దొర రోజు రోజుకి అమ్మని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. ఇంక తనని వదలకూడదు. అవునవును. సార్ నేను కాల్ చేస్తాను. చెప్పండి వినోద్, ఏంటి ఆశ్చర్యంగా ఉందే వచ్చి నాతో మాట్లాడుతున్నారు? ఎందుకు సార్ అలా మాట్లాడుతున్నారు? లేదు, మీరేమో బిజీగా ఉంటారు. మీకు వేరే కొత్త బాస్ వచ్చారు. మామూలుగానే మమ్మల్ని పట్టించుకోరు కదా, అందుకే అడుగుతున్నా. అలాంటిదేం లేదు సార్. సార్ మేడం గాజువాక్ ఫ్యాక్టరీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని మిమ్మల్ని వెళ్ళి అటెండ్ అవ్వమంటున్నారు సార్. నేనా? అవును సార్. నేనెందుకు వెళ్ళాలి? తెలీదు సార్, మేడం మిమ్మల్ని వెళ్ళమన్నారు సార్. ఏం మాట్లాడుతున్నారు? మామూలుగా మీరు వెళ్తారు, లేదు బంగారు వెళ్తుంది, లేదంటే ఎవరో ఎంప్లాయీనేగా వెళ్ళమని చెప్తారు. నాకివన్నీ అసలు సెట్ అవ్వదు వినోద్. లేదు సార్, మీరే దీనికి కరెక్ట్ మనిషి, జాగ్రత్తగా చేయగలరని మిమ్మల్ని పంపమన్నారు సార్. ఏ సమస్య ఉన్నా మీరే ఈజీగా సార్ట్అవుట్ చేయగలరని మేడం చెప్పారు సార్. నా గురించి అన్నారా? అవును సార్. లేదే, ఆవిడ అలా చెప్పడానికి అసలు ఛాన్సే లేదే. నిజంగానే సార్, మీ మీద మేడంకి చాలా మర్యాద ఉంది సార్. ఆ? నా మీద సడన్ గా ఈ మర్యాద అక్కర ఇదంతా నమ్మేటట్టుగా లేదే. మీకు నేరుగా మేడంతో చెప్పించమని లేదు లేదు, వద్దు, నేనే వెళ్తాను. ఓకే సార్. ఉమ్. సార్ చెప్పండి. సార్ ఇవాళ బోల్డ్ అండ్ మీటింగ్ షెడ్యూల్ చేశారు సార్. అన్నీ మీరే అటెండ్ చేయాలి సార్. రమ్మని చెప్పండి. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇదిగోండి సార్.